హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే స్పెషల్ గోంగూర చికెన్. మీలో గోంగూర చికెన్ అంటే ఎంతమందికిష్టం? నాకైతే ఓ 5 ఇయర్స్ బ్యాక్ నుండి మాత్రమే ఇది తెలుసు. ఇదివరకు తెలిసేది కాదు. గోంగూర చికెన్ ఏంటి అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే టేస్ట్ మొదలుపెట్టానో ఆ రోజు నుండి అయితే నాకు తెగ నచ్చేసింది. గోంగూర ఎక్కువగా ఉన్న ప్రతిసారి కూడా ఇలా చికెన్ గోంగూర చేస్తూ ఉంటాను. ఈరోజైతే ఈ గోంగూర చికెన్ ఎలా తయారు చేశానో మీకు ఈజీగా ఎవ్వరైనా సింపుల్‌గా చేసేలాగా చెప్పేస్తాను. నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నా. ముందుగా దాన్నయితే నీట్‌గా వాష్ చేసేసుకొని, ఇంకా కొంచెం నీసు వాసన రాకుండా కొంచెం సాల్టు, పసుపు వేసి కలిపి అయితే ఉంచుకున్నాను. ఇలా కలిపి ఉంచుకున్నాక ఇదిగోండి ఇలా ముక్కకి పట్టేటట్టు ఇలా చేస్తూ కలిపేసి ఉంచుకోవాలి. తర్వాతైతే గోంగూరను కూడా తీసుకొని ఇలా కాడలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకొని బాగా కడిగేసి వాటర్ అంతా కూడా తీసేసి ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిరపకాయలైనా పచ్చిమిరపకాయలైనా పచ్చిమిరపకాయలైతే టేస్ట్ ఇంకా బాగుంటుందని నేను ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. అలాగే గోంగూర ఆకుని ఒక కట్ట అంటే కొంచెంగా ఒక 100, 200 గ్రాముల వరకు 100 గ్రాముల వరకు తీసుకున్నాను. దాన్నైతే ఇలా ఆయిల్లో వేయించుకోవాలి కొంచెంగా. ఇలా మాడిపోకుండా ఇలా దగ్గరయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మీరు వీలైతే దీన్ని స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసుకోవచ్చు. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అలాగే జీలకర్ర, 2 తేజ్‌పత్తా, అలాగే యాలకులు 1, 2, చిన్న ముక్క దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, అలాగే 2 లవంగీలు, 2 మిరియాలు అన్నీ వేయించుకొని కొంచెంగా అలా వేయించుకోవాలి. వాటి స్మెల్ అయితే వేయించాక ఆ స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని ఆనియన్స్ని అయితే కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి, లేదా మిక్సీకి బరగ్గా అయినా మీరు పట్టుకోవచ్చు. అలా కాకుండా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఆ చికెన్ టేస్ట్ అనేది ఆనియన్స్ వేరేగా ఉంటుందన్నమాట. అలాగే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే అప్పుడే దంచుకొని ఫ్రెష్గా వేసుకుంటున్నాను అందులో. అలాగే గోంగూర పులుపే సరిపోతుంది, పులుపు ఎక్కువగా అనుకునే వాళ్ళైతే టమాటాని స్కిప్ చేయొచ్చు. నేనైతే ఒక చిన్న టమాటా అయితే తీసుకున్నాను. ఇలా కొంచెం వేగిపోయాకైతే అందులో మనం ఆల్రెడీ ఉప్పు, పసుపు పెట్టుకున్న చికెన్ కూడా అందులోనే వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడు కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. ఆ సాఫ్ట్గా అయిపోయాక ఇగోండి ఇలా చూపించినట్టు ఇలా కలుపుతూ ఉండాలి. కలిపాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో నేనైతే గ్రేవీ కోసం అయితే గోంగూరని గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసి సైడ్కి పెట్టుకున్నా. చూసారా ఈ చికెన్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ కంటే ఎక్కువే అయిపోయింది. హై ఫ్లేమ్లో పెట్టేశాను. హై ఫ్లేమ్లో పెట్టేశాక కొంచెం అందులోనే ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం సరిపడా మళ్ళీ వేసుకోండి. కారం, అలాగే కొంచెం మసాలా పౌడర్ ఉంటుంది కదా, మసాలా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసాక కూడా ఒక్క 5 నిమిషాలు ఇలాగే ఉన్నాక తర్వాత అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అయితే అందులో వేసేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, గోంగూరని మీరు చేత్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు, గరిటతోనైనా సాఫ్ట్గా చేసుకోవచ్చు. నేను కొంచెం గ్రేవీ కోసం అన్నమాట, అన్నంలోకి చపాతీలోకి వాటికి గ్రేవీ కావాలనేసి నేను గ్రైండ్ చేసుకున్నా. అసలు వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయవసరం లేదు. ఆ గ్రేవీ మనం ఏం వేయకుండానే ఈ గోంగూర పేస్ట్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చక్కగా చిక్కగా వస్తుందన్నమాట. ఇలా వేసుకున్నాక సరిపడా వాటర్ని కూడా అందులో వేసేసుకొని ఒక్క 10 నిమిషాల వరకు దాన్ని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా మొత్తం ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం మీరు టేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని కొత్తిమీర వేసి ఇంకో 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచేయాలి. ఇలా కొత్తిమీర అయితే వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఎంతో ఈజీగా ఎవరైనా చేసేయచ్చు కదా. అంతేకాదు
ఎవరైనా తినని వాళ్ళు, గోంగూర చికెన్ తెలియని వాళ్ళంటూ ఎవరుండరు. ఒకవేళ తినని వాళ్ళు చూడ్డానికి ఏంటి గ్రీన్‌గా ఉంది అని కొద్దిగా మంది తినరు. కానీ ఆ టేస్ట్ వాళ్ళకి అలవాటైతే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు ఇలా చేసినట్లయితే. చాలా సింపుల్‌గా కూడా ఉంటుంది. ఈజీగా అయిపోతుంది. కాబట్టి మీకు ఈ గోంగూర చికెన్ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి వదిలేయకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఈ లైక్ చేయడం వల్ల మరి కొద్దిగా మందికి నా వీడియో అనేది వెళ్తుంది కదా. ఈ రెసిపీని అయితే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ టు ఆల్.